హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aని ఎలా పాస్ అవ్వాలి చాలా ఈజీగా అనేది ఒక్కసారి చూద్దాం. లిమిటెడ్ చాప్టర్సే చెప్తాను, అయితే మీరు మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి, మరి ఫస్ట్ చాప్టర్ నేర్చుకోండి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్లో నాలుగు థీరమ్స్, నాలుగే నేర్చుకోండి. 7 మార్కులకి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ 4 థీరమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో 1వ థీరం నేను అంతా రాయట్లేదు, జస్ట్ కొద్దిగా అంటే ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలో అది రాస్తున్నా. ఓకే, చూడండి. సో ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి, G map B tends to C are two bijective functions. Then prove that G circle F map A tends to C is also bijective. ఓకే, సో మన ఛానల్లో ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డైరెక్ట్గా మన వీడియోని చూస్తూ నోట్ చేసుకుంటూ సో ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి 1కి 2 సార్లు థీరం ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో కాబట్టి నేర్చుకోండి. ఫస్ట్ థీరం, ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి, జీ మ్యాప్ బి టెన్స్ టు సి ఆర్ టూ బైజెక్టివ్ ఫంక్షన్స్. దెన్ ప్రూవ్ దట్ G circle F map A tends to C is also bijective function. ఓకే, 7 మార్కులకి. ఇప్పుడు రెండవ థీరంని అన్నమాట. సో ఇఫ్ ఎఫ్ కామ జీ ఆర్ టూ ఫంక్షన్స్ అట్లా ఇచ్చేస్తాడు, అది రాయట్లేదు, ఇంకా డైరెక్ట్గా నేను రాసుకున్నా. ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ జీ రాదు ఎఫ్ వస్తుంది, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇది కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి థీరమ్స్. సో మీరు ప్లేలిస్ట్లో మన ఛానల్కి వెళ్ళి మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళండి, వీడియోస్ కమ్యూనిటీ ప్లేలిస్ట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీరు టాపిక్ని ఏంటి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్ నేమ్ ఉంటుంది. అక్కడ ప్లేలిస్ట్లో మీరు సెర్చ్ చేసి అక్కడ క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం కనిపించలేదు, థీరం కనిపించలేదు అంటే ఈ నంబర్కి నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో కాబట్టి రెండవ థీరం నేర్చుకోండి బాగా. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్. సో ఇది ప్రూఫ్ అన్నమాట. ఐఏ ఐబి ఆర్ టూ ఐడెంటిటీ ఫంక్షన్స్ అంటాడు. ఓకే, సో కాబట్టి సో ప్రూవ్ చేయడం గుర్తుపెట్టుకోండి. 4వ థీరం. ఓకే, మూడోది ఏంటంటే ఓకే, ఇప్పుడు 4th వన్ని డిస్కస్ చేద్దాం. సో 4th వన్ ఏంటంటే ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ. ఓకే, ఈ 4 థీరమ్స్ నేర్చుకోండి. 2024 మార్చిలో ఏపీ స్టేట్లో ఇది అడగడం జరిగింది. అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకు కూడా సేమ్ సిలబస్, కాబట్టి తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఓకే, మరి కాబట్టి సో ఫస్ట్ ఈ 4 నేర్చుకోండి చాలా బాగా. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ ఈ థీరం నేర్చుకున్నారు, నెక్స్ట్ రెండవది, మూడవది, 4వది అట్లా. సో తేడా గమనించండి. ఫస్ట్
ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో ఏదైనా ఒక థియరీ క్వెషన్ నేర్చుకుంటుంటారు గదా! సో, 2, 3 సార్లు రాయడము అట్లా. సో, సేమ్ ఈ 4ని గూడా అట్లనే మీరు రాయాలి. ఒక్కొక్క థీరమ్‌ని 5 సార్లు రాయండి. 5 సార్లు బాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే చూడండి. అర్థం కాకుంటే చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి అన్నిటికి ఒకటే కాన్సెప్టే. ఓకే. ఇప్పుడు థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్‌ని నేర్చుకోండి. సో, ఇందులో నేను చెప్పేది 7 మార్క్స్‌కి. 7 మార్క్స్‌కి ఏ కాన్సెప్ట్స్, ఏ టాపిక్స్ నేర్చుకోవాలి చూడండి. 7 మార్క్స్‌కి ఈ మ్యాట్రిసెస్‌లో 2 క్వెషన్స్ అడుగుతారు. అందులో ఫస్ట్ క్వెషన్ క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్. నెక్స్ట్ రెండవది ఇన్వర్షన్ మెథడ్. దాన్ని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అంటుంటారు. నెక్స్ట్ మూడవది గాస్ జోర్డాన్ మెథడ్. గాస్ జోర్డాన్ మెథడ్. ఓకే. సో, ఖచ్చితంగా నేను ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేను. మెథడ్‌ని నేర్చుకోండి. మెథడ్‌ని ఎట్లా అప్లై చేశామో చూడండి. ఓకే. సో, ఛానల్‌లో నేను క్రామర్స్ మెథడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని ఎన్నో చెప్పాను. మన టెక్స్ట్ బుక్‌లో ఎన్నుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇన్వర్షన్ మెథడ్‌కి సంబంధించినవి చెప్పాను. అట్లనే గాస్ జోర్డాన్ మెథడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని చెప్పాను. అయితే క్రామర్స్ మెథడ్ 2024 మార్చ్‌లో ఏపీ స్టేట్‌లో అడిగాడనమాట. మరి ఇప్పుడు చెప్పలేం. ఇన్వర్షన్ మెథడ్ అడగొచ్చు. లేకుంటే గాస్ జోర్డాన్ మెథడ్. లాస్ట్ టైమ్ ఒక మ్యాజిక్ జరిగింది. చూడండి. కొందరు ఈ 3 నేర్చుకునింటారు కదా! 7 మార్కులకి క్రామర్స్ అడిగాడు. ఇన్వర్షన్ మెథడ్ 4 మార్కులకి ఫస్ట్ క్వెషన్ 11వ క్వెషన్ అడిగాడు. ఫైండ్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్. అంటే సేమ్ ఇక్కడ ఇన్వర్షన్ మెథడ్ నేర్చుకుంటే ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చేస్తాం. మ్యాట్రిక్స్ ఫామ్‌లో రాసుకొని చేస్తాం. అక్కడ డైరెక్ట్‌గా మ్యాట్రిక్స్ ఫామ్‌లో ఇచ్చాడు 4 మార్కులకి. అక్కడే మీకు తెలిసినో తెలియదో 7 ఒక 4 11 మార్కులు వచ్చాయి. 11 మార్కులు వస్తాయి. అట్లనే మ్యాట్రిక్స్ చిన్న ప్రాబ్లమ్స్ 2x + b = a అని ఇచ్చేసి ఏబీ మ్యాట్రిక్స్ ఇస్తాడు. అప్పుడు 2x = b - a. ఇక్కడ 2x = b - a. అక్కడి నుంచి x = 1/2 b - a. b మ్యాట్రిక్స్ నుంచి ఏ మ్యాట్రిక్స్ తీసేది. చాలా సింపుల్ క్వెషన్స్. మ్యాట్రిక్స్‌ని నేర్చుకుంటే మీరు 22 మార్కులు అక్కడే వచ్చేసేవి. ఇంకేదో ఒకటి చిన్నది ఈ ఫంక్షన్స్‌లో ఫస్ట్ థీరమే వచ్చింది. మన ఛానల్‌లో ఫస్ట్ థీరమ్ అది. ఓకే. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థీరమ్స్‌లలో ఫస్ట్ థీరమ్ అదే చెప్పాను. సో, 22 ఒక 7 29 మార్కులు వచ్చింది. ఓకే. సో, ఎనీహౌ సో, ఇప్పుడు ఈ 3 మెథడ్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. చాలా నీట్‌గా ఉన్నాయి మన ఛానల్‌లో. అంటే మన ఛానల్ గురించి గొప్పగా చెప్పేది కాదు. సో, మీకు నచ్చితేనే చూడండి. లేకుంటే వేరే ఛానల్‌కి వెళ్ళి చూసుకోండి. ఓకే. సో, కాబట్టి క్రామర్స్ మెథడ్, ఇన్వర్షన్ మెథడ్, గాస్ జోర్డాన్ మూడిట్లో డెఫినెట్‌గా వస్తది. మేబీ గాస్ జోర్డాన్ మెథడ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే రెగ్యులర్ ఎగ్జామ్‌లో కాకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్‌లో సో, కొద్దిగా క్వెషన్ పేపర్ కష్టంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించండి. సో, గాస్ జోర్డాన్‌ని లీవ్ చేయొద్దండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గాస్ జోర్డాన్ ఇచ్చాడు. మీరు ఈ 2 నేర్చుకున్నారు. నో యూజ్. అప్పుడు 7 మార్క్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి గాస్ జోర్డాన్ మెథడ్‌ని కూడా బాగా నేర్చుకోండి. ఈ మూడిటిని ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు. ఏ ప్రాబ్లమ్ అనేది మెథడ్‌ని నేర్చుకోండి. రో ఆపరేషన్స్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకోండి. ఓకే. సరే. నెక్స్ట్ ఈ 7 మార్క్స్‌లోనే ఇంకొక మోడల్ అన్నమాట. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్.
డిటర్మినెంట్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ జస్ట్ సింపుల్గా ఒక 6-7 నోట్ చేస్తున్నా. సో ప్రూవ్ దట్ జస్ట్ నేను సింపుల్గా రాస్తున్నా. ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, ఇంకొకటి ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ క్యూబ్. ఈ ప్రాబ్లం నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ అట్లనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు. షో దట్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. అట్లనే రైట్ సైడ్లో 2 × a + b + c హోల్ క్యూబ్. ఓకే, మరి ఇక్కడ నీట్గా రాశాను చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 ఈ 8 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఒకటి 7 మార్కులకి అడుగుతాడు. సో ఈ ప్రాబ్లం 2024లో మార్చిలో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. ఓకే, సో మరి చాలా సింపుల్గా ఉంటాయి చూడండి మన ఛానల్లో. సో మోస్ట్లీ వీటన్నిటికీ R2 gives R2 minus R1 అనే ఆపరేషన్, R3 gives R3 minus R1. సో ఇట్లా ఫస్ట్ కాలంలో 1లు ఉన్న ఇదో ఈ ప్రాబ్లం, థర్డ్ కాలంలో 1లు ఉన్న మనం రోస్ని ఆపరేట్ చేస్తాం ఇది. అదే ఫస్ట్ కాలంలో 1లు ఉంటే ఇట్లా, అంటే 1 1 1 ఇట్లా 1లు ఉంటే అప్పుడు C2 gives C2 minus C1, C3 gives C3 minus C1. రోలో 1లు ఉంటే కాలమ్స్ని ఆపరేట్ చేయాలి, కాలమ్స్లో 1 ఉంటే రోస్ని ఆపరేట్ చేయాలి. సో మోస్ట్లీ ఈ ఆపరేషన్స్ అన్నమాట. సో చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క ఆపరేషన్ని ఇదే ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు తీసుకోకూడదు, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్కి సంబంధించిన మన ఛానల్లో ఒకే కాన్సెప్ట్ మీదనే వెళ్తూ ఉంటుంది. డిఫరెంట్గా ఏం చేయలేదు, ప్రతి ఒక్క ప్రాబ్లం సేమ్ లాజిక్కే. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్కి R1 gives R1 + R2 + R3 అట్లా చేసాం, C1 gives C1 + C2 + C3 అట్లా చేసాం. ఓకే, సో ఓకే, ఇప్పటి వరకు మనం ఫంక్షన్స్ అనే చాప్టర్లో 4 థీరమ్స్ నేర్చుకోమని చెప్పాను, 7 మార్కులు. అలానే సెకండ్ మ్యాట్రిసెస్లో క్రామర్స్ మెథడ్, గాస్ జోర్డాన్ ఇన్వర్షన్ మెథడ్, ఆ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను, నేర్చుకోవాలి. అట్లనే ఇంకొక 7 మార్క్స్ మ్యాట్రిక్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ ఇప్పుడే ఇందాక చెప్పాను. సో బాగా నేర్చుకోండి. సో ఆ 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 21 మార్కు, ఇంకా 21, ఇంకా మీకు 6 మార్కులు వస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో నేను 27 మార్కులకి చెప్పట్లేదు, ఒక 35 నుంచి 40 మార్కులకి చెప్తున్నాను. ఓకే, సో ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం మిస్టేక్ చేసినా కట్ అయిపోయి ఒక 7 మార్క్స్ అట్లా కట్ అయిపోయి మీకు 30 అట్లా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ చూడండి 7 మార్క్స్లో ఇంకొక క్వశ్చన్ నేర్పిస్తున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ని నేర్చుకోండి. అందులో ఏ కాన్సెప్ట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఖచ్చితంగా వీటికి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 మన ఛానల్లో ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ ఈ మోడల్ మిస్ అవుతే ఇట్లా ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ ఒక 4 వెక్టార్స్ ఇస్తాడు. ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ బి బార్, సి బార్ క్రాస్ డి బార్ ఇలా ఇవ్వచ్చు. లేకుంటే 3 వెక్టార్స్ ఇస్తాడు, ఏ బార్ కామా బి బార్, సి బార్ ఇట్లా 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి చాలా ఈజీగా ఉంటాయి. అట్లనే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి మన ఛానల్లో. సో దీనికి సంబంధించిన ఇవి. ఓకే, సో బాగా నేర్చుకోండి. అంటే డాట్ ప్రోడక్ట్ చేయడం, 2 వెక్టార్స్ని క్రాస్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలి అనేది బాగా నేర్చుకోండి. ఓకే, సరే, ఒకవేళ వేరేది ఇస్తే ఇంకా మీకు ఆప్షనల్, ఈ చాప్టర్ అనేది ఆప్షనల్. సో
90% ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్సే రావాలి. సో ఇంకేదైనా మిస్ అవుతే వేరే మోడల్ ఇవ్వచ్చు, అది మీరు చేయలేరు. ఓకే, సో కాబట్టి ఇది నేర్చుకోండి. సో ఇప్పుడు 7 మార్క్స్వి నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 4 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ తర్వాత అన్ని 7 మార్క్స్ అవి చాలు. ఇంకా 4 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి అడుగుతాడో ఒకసారి చూద్దాం. సో 4 మార్కులకి ఒకటి అడుగుతాడు మ్యాట్రిసెస్లో. బాగా నేర్చుకోండి. ఆల్రెడీ మీరు మ్యాట్రిసెస్లో ఇన్వర్షన్ మెథడ్ని నేర్చుకున్నారు, క్రామర్స్ మెథడ్ని నేర్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ సింపుల్, ఈజీగానే ఉంటాయి. ఇన్వర్షన్ మెథడ్ నేర్చుకుంటే ఇన్వర్స్ని కనుక్కోవడం ఇక్కడ ఈజీనే, 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడము. ఓకే, అట్లా చూడండి. సో ఒకటి 4 మార్కులకు వస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఫంక్షన్స్ 4 థీరమ్స్లో నుంచి ఒకటి, రెండవది మ్యాట్రిసెస్లో నుంచి 2, మూడవది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 28 మార్కులకి ఇక్కడి వరకు. నెక్స్ట్ ఇంకొక 4 మార్కులు యాడ్ అవుతాయి. సో 32 మార్క్స్ అనమాట. మ్యాట్రిక్స్లో 4 మార్కులకి నేర్చుకోండి అని చెప్తున్నా. ఓకే, అట్లనే మ్యాట్రిసెస్లో 2 మార్కులకి 2 వస్తాయి. కానీ నువ్వు 2 రాయకున్నా 1 రాస్తే నీకు 2 మార్కులు కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు 4 మార్క్స్ నేర్చుకునే ప్రాబ్లమ్స్లో 2 మార్కులు కూడా వస్తాయి. ఓకే, చూడండి. ఇఫ్ క్యాపిటల్ A is equal to 1 2 2 2 1 2 2 2 1 then show that a square minus 4a minus 5y is equal to 0. ఓకే, ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ రెండోది I is equal 1 0 0 1. సో ఇది కూడా బాగా నేర్చుకోండి. అట్లనే మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం, a b డాష్ b a డాష్ డాష్ అన్న ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. ప్రూఫ్ ఆఫ్ ఇఫ్ a is నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ప్రూవ్ దట్ a ఇన్వర్స్ is equal to adjoint of a by det s. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రూఫ్ అనమాట, ఇన్వర్స్కి ప్రూవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ సో ఈ ప్రాబ్లం కూడా అడుగుతుంటాడు. సో ఈ ప్రాబ్లం 2024 ఏపీ స్టేట్లో 4 మార్కులకు అడగడం జరిగింది. సో చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, క్రామర్స్ మెథడ్ ఇన్వర్షన్ గాస్ జోర్డాన్ నేర్చుకున్నారు. 7 మార్క్స్కి క్రామర్స్ మెథడ్ అడిగాడు ఏపీ స్టేట్లో, 4 మార్కులకి ఇన్వర్షన్ అడిగాడు ఇక్కడ. కాబట్టి 7 + 1 4 11 మార్కులు అక్కడే వస్తాయి. కాబట్టి సో ప్రాబ్లం ఇస్తాడు, నేర్చుకోవాలి. షో దట్ నెక్స్ట్ 3a is equal 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 then show that a inverse is equal to a dash. So next if a is equal to a dash whole inverse అది కూడా అడుగుతుంటాడు. నెక్స్ట్ ఇది సో దట్ ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే డెట్ నాట్ ఈక్వల్ 0, దాని ద్వారా ఏ ఇన్వర్స్ని కనుక్కోండి. సో ఇది ఒకటే మోడల్, అంతా ఒకటే మోడలే. సో 1 2 ఇదంతా ఒకటే. చూడండి, 6th 1 7th 1 8th 9th అంతా ఒకటే. కాబట్టి సార్ ఏదో ప్రాబ్లం 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవద్దండి. ఓకే, సో అంతా ఒకటే మోడలే. సరే, సో ఇప్పుడు మ్యాట్రిసెస్లో 2 మార్కులకి చెప్తున్నాను చూడండి. ఇంకొక 2 మార్కులు 34 మార్కులు. 2 మార్కులకి సంబంధించినవి ఎలాంటివి వస్తాయంటే సో చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ మ్యాట్రిసెస్లోనే 2 మార్కులకి అని చెప్పాను కదా. సో 2 మార్కులకి చాలా ఈజీగా అడుగుతాడు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు, ఈజ్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ఎక్స్ అంటాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ -a. అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, సో ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ మ్యాట్రిసెస్లో. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, అట్లనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, సో నెక్స్ట్ రెండోది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రేస్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రేస్. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. అంటే ట్రేస్ అంటే ప్రిన్సిపల్ డయాగ్రామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రేస్. ఓకే, సో నెక్స్ట్ అట్లనే ప్రోడక్ట్ మీద ప్రాబ్లమ్స్, అట్లనే అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, ప్రోడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, అలానే
సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. అట్లనే ప్రాబ్లమ్స్ ఆన్ ర్యాంక్, నేను సార్ ఎస్పెషల్ నేను ప్రాబ్లం చెప్పట్లేదు, మెథడ్ని నేర్చుకోండి. మ్యాట్రిసెస్లో వేరియబుల్ మారుతుంది అంతే. ప్రాబ్లమ్స్ ఆన్ ర్యాంక్, ఓకే. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్పోజ్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్పోజ్, ఓకే. సో కాబట్టి వీటికి సంబంధించిన ప్రాబ్లం నేర్చుకోండి. సో మేబీ 90% రెండు చేయొచ్చు, కానీ నేను ఒకటే వేశాను, ఓకే. సో కాబట్టి నేర్చుకోండి. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నేను మ్యాట్రిసెస్లో 2 7 మార్కులకి, 1 4 మార్కులకి, 2 మార్కులకి, 1 2 మార్కులకి రాసిన 20 మార్కులు అక్కడే వస్తాయి, ఓకే. సో నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇందులో మీకు ఓన్లీ 4 మార్కులకు ఒకటి అడుగుతాడు. సో కాబట్టి మీరు నేర్చుకోండి. నేను ట్రిగనామెట్రీలో ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ని మాత్రమే నేర్చుకోమని చెప్తున్నా. సో ఒక 4 38 మార్కులు. సో మరి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ చూడండి, మన ఛానల్లో దాదాపు 15 ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి, ఓకే. ఇందులో నేను రాయడానికి ఏం లేదు, సో మీరు నేర్చుకోండి, అన్ని మోడల్స్ నేర్చుకోండి, ఓకే. సో రైట్ సైడ్లో ప్రూవ్ దట్ π/2 π/4, రైట్ సైడ్లో కాస్ ఇన్వర్స్ ఉందా, కాస్ a + b, రైట్ సైడ్లో సైన్ ఇన్వర్స్ ఉందా, సైన్ a + b ఫార్ములాని అప్లై చేయాలి, టాన్ ఉందా, టాన్ a + bని అప్లై చేయాలి, ఓకే. టాన్ ఇన్వర్స్ ఉంటే అట్లా. కాబట్టి నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎట్లా చేశాను ఒక్కసారి మీరు వీడియోని చూడండి, ఓకే. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా నేర్చుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని చేయాల్సి ఉంటుంది, చాలా ఈజీగా ఉంటాయి. లాస్ట్ 2 మార్కులు ఒకటి, హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో 2 మార్కులకి ఒకటి అడుగుతాడు, ఓకే. సో ఇవి కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్ టాన్ h ఇన్వర్స్ 1/2 = 1/2 log 3 అట్లా అడుగుతూ ఉంటాడు. అలానే సైన్ h ఇన్వర్స్ xకి సంబంధించిన ప్రాబ్లమ్స్, log of x + √x² + 1, సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాస్ hx - sin hx హోల్ పవర్ n = ప్రూవ్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయడము, ఓకే. చాలా సింపుల్గా ఉంటాయి. హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో 2 మార్కులు లిమిటెడ్ అంతే, ఒక 10 ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి అంతే, చిన్నవి. సైన్ hx సైన్, ఇంకొకటి ఒక్క నిమిషం ఇక్కడ. సో ఎట్లా అంటే ఓకే, ఇట్లా ఇఫ్ కాస్ hx = 5/2, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ h 2x sin h 2x, ఆ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇఫ్ sin hx = 5, then show that x = log 5 + √26, ఆ ప్రాబ్లం, ఓకే. నెక్స్ట్ ఇఫ్ కాస్ hx = 5/2, then find the values of cos h 2x sin h 2x అట్లా అడుగుతూ ఉంటాడు, ఓకే. అట్లనే కాస్ h 2x ప్రూవ్ దట్ 2 cos h² x - 1, రైట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయాలి, ఓకే. అట్లా నెక్స్ట్ ఇందాక చెప్పిన స్టార్టింగ్లో షో దట్ కాస్ hx + sin hx హోల్ పవర్ n = కాస్ h nx + sin h nx. సో ఈ మోడల్స్ అడుగుతూ ఉంటాడు, ఓకే. సో కాబట్టి ఏదైనా మీకు ప్రాబ్లం కనిపించకుంటే నా నంబర్ ఉంది కదా, వాట్సాప్ చేయండి, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.